Hi friends, welcome to my YouTube channel Bullet English for communicative and competitive. So ఈ రోజు క్లాస్ లో భాగంగా మనం చూడబోయే టాపిక్ did అంటే గతంలో జరిగిపోయిన పనులు. But before going to see this topic, I request you to subscribe my channel for the latest updates. Friends, మీకు తెలుసు మన ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూ నెక్స్ట్ కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం క్లాసెస్ చూస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇవి రెండు కూడా ప్యారలల్ గా నడుస్తుంటాయి, ఇది మీరు గమనించండి. సో లెట్ us see the topic. ఈ రోజు మనం చూడబోయే టాపిక్ డిడ్, గతంలో జరిగిపోయిన పనుల గురించి మనం దీని గురించి మాట్లాడుకుంటాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అని రాశాను. ఆల్రెడీ మీకు తెలుసు సెంటెన్స్ అనేది 5 టైప్స్ లో ఉంటుందని. పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, ఇంటరానేటివ్, క్వశ్చన్ వర్డ్ అనే సంగతి మీకు తెలుసు. దాంట్లో భాగంగా ఫస్ట్ 2 టైప్స్ మనం ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా చూడబోయే ముందు మనం ఇక్కడ did ప్లస్ v1 is equal to v2 అని రాశాను. చూడండి, did ప్లస్ v1 is equal to v2 అంటే మనకి సెంటెన్స్ లో did ఉంటే అక్కడ v1 ఉండాలి. అది రూల్ బ్రేక్ చేయకూడదు. సెంటెన్స్ లో డిడ్ ఉంటే ఖచ్చితంగా వాక్యంలో v1 మాత్రమే ఉండాలి. ఒకవేళ డిడ్ లేదనుకోండి v2 ఉంటుంది డైరెక్ట్ గా. సో ఇక్కడ అందుకోసం v2 రాశాను, చూశాను చూడండి రాశాను. ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించేది ఏంటంటే ఖచ్చితంగా v1, v2, v3, v4 అంటే మీకు అవగాహన ఉండాలి. అవి కూడా మీకు ముందు క్లాసులు ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం పాజిటివ్ టాపిక్ చూద్దాం ఫస్ట్. ఇక్కడ చూడండి, పాజిటివ్ అనేది మనకి ఇక్కడ ఒక స్ట్రక్చర్ రాశాను. సబ్జెక్ట్ డిడ్ v1 ప్లస్ ఆబ్జెక్ట్, నెక్స్ట్ సబ్జెక్ట్ v2 ప్లస్ ఆబ్జెక్ట్. మనం ఇలాగైనా సరే మనం పాజిటివ్ సెంటెన్స్ చెప్పొచ్చు. ఫస్ట్ టైప్ గా చూద్దాం. చూడండి, ఐ డిడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ లో మాట్లాడాను. నెక్స్ట్ వి డిడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ లో మాట్లాడాము. నెక్స్ట్ యు డిడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, నీవు ఇంగ్లీష్ లో మాట్లాడావు. నెక్స్ట్ హీ డిడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ మాట్లాడాడు. షీ డిడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడింది. ఇట్ డిడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, అది ఇంగ్లీష్ మాట్లాడింది. దే డిడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ మాట్లాడారు. రాజు డిడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, రాజు ఇంగ్లీష్ మాట్లాడాడు. సుగుణ డిడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, సుగుణ ఇంగ్లీష్ లో మాట్లాడింది. సో ఇక్కడ గమనించండి, మనకి మొత్తం కూడా డిడే వచ్చింది హెల్పింగ్ వెబ్. మనకి డూడస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క రకంగా ఉంది, బట్ ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ కి డిడ్ అనే ఉంది. సో పాస్ట్ టెన్స్ లో మనకి డిడ్ అనేది ఉపయోగించినప్పుడు సెంటెన్స్ లో ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి డిడ్ మాత్రమే రావాలి, ఇంకొక హెల్పింగ్ వెబ్ ఉండదు. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ v2 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే మనం ఇలాగైనా చెప్పొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి రాశాను ఇక్కడ సెకండ్, ఐ స్పోక్ ఇన్ ఇంగ్లీష్, we spoke in English, you spoke in English, he spoke in English, she spoke in English, it spoke in English, they spoke in English, Raju spoke in English, Suguna spoke in English. నేను ఇంగ్లీష్ లో మాట్లాడాను, మేము ఇంగ్లీష్ లో మాట్లాడాను, నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడావు, అతను ఇంగ్లీష్ లో మాట్లాడాడు, ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడింది, వారు ఇంగ్లీష్ లో మాట్లాడాడు, రాజు ఇంగ్లీష్ లో మాట్లాడాడు, సుగుణ ఇంగ్లీష్ లో మాట్లాడింది. సో పాజిటివ్ సెంటెన్స్ ఇవన్నీ. సో మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సబ్జెక్ట్ డిడ్ v1 ప్లస్ ఆబ్జెక్ట్ చెప్పొచ్చు, లేకపోతే డైరెక్ట్ సబ్జెక్ట్ v2 ప్లస్ ఆబ్జెక్ట్ చెప్పొచ్చు. వీటి మొత్తం కూడా బుల్లెట్ రౌండ్స్ లో ఒక్కోటి 5 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. లైక్ I did speak English, 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 we did speak English, we did speak English, we did speak English, we did speak English. నెక్స్ట్ అలాగనే సెకండ్ టైప్ కూడా I spoke in English, I spoke in English, I spoke in English, I spoke in English, we spoke in English, we spoke in English, we spoke in English, you spoke in English, you spoke in English, you spoke in English, he spoke in English, he spoke in English, he spoke in English. ఇలా ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద బుల్లెట్ రౌండ్ లో బుల్లెట్ రెజిస్ట్రేషన్ లో ప్రాక్టీస్ చేయాలి. మీకు చాలా లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ కోసం అలా ప్రాక్టీస్ చేయాల్సిందే ఫ్రెండ్స్. నౌ లెట్ us see the నెగటివ్ సెంటెన్స్. నెగటివ్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. మరి నెగటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? నెగటివ్ అంటేనే నాట్ అని అర్థం, కాదు, కూడదు, లేదు అని అర్థం కదా. చూద్దాం. సేమ్ సబ్జెక్ట్స్, ఇక్కడ మనం ఏదైతే సబ్జెక్ట్స్ రాసామో ఇక్కడ కూడా అవే సబ్జెక్ట్స్ రాసాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కూడా డిడ్ వచ్చింది మనకి, కానీ డిడ్ పక్కన మనకి నాట్ వచ్చింది. చూడండి, సబ్జెక్ట్ డిడ్ నాట్ v1 ప్లస్ ఆబ్జెక్ట్. వాక్యంలో డిడ్ ఉంది కాబట్టి v1 వచ్చింది, ఇక్కడ కూడా డిడ్ ఉంది కాబట్టి v1 వచ్చింది, ఇక్కడ డిడ్ లేదు కాబట్టి v2 వచ్చింది. సో ఫ్రెండ్స్, సెంటెన్స్ చూద్దాం. ఇప్పుడు మనం సెంటెన్స్ చూద్దాం. I did not speak in English, we did not speak in English, you did not speak in English, he did not speak in English, she did not speak in English, it did not speak in English, they did not speak in English, Raju did not speak in English, Suguna did not speak in English. నేను ఇంగ్లీష్ మాట్లాడలేదు, మేము ఇంగ్లీష్ లో మాట్లాడలేదు, నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడలేదు, అతడు ఇంగ్లీష్ లో మాట్లాడలేదు, ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడలేదు. లేదు అంటే మాట్లాడలేదు అంటే అయిపోయింది కదా, జరిగిందో జరగలేదు, మొత్తానికి అయితే పాస్ట్ యాక్షన్ లో గతంలో జరిగిపోయింది అనమాట. నెక్స్ట్ ఇట్ డిడ్ నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, అది ఇంగ్లీష్ లో మాట్లాడలేదు.
నెక్స్ట్ దే డిడ్ నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. రాజు డిడ్ నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సుగుణ డిడ్ నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో నేను ఇంగ్లీష్ మాట్లాడలేదు, మేము ఇంగ్లీష్ మాట్లాడలేదు, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేదు, అతను ఇంగ్లీష్ మాట్లాడలేదు, ఆమె ఇంగ్లీష్ మాట్లాడలేదు, అది ఇంగ్లీష్ మాట్లాడలేదు, వారు ఇంగ్లీష్ మాట్లాడలేదు, రాజు ఇంగ్లీష్ మాట్లాడలేదు, సుగుణ ఇంగ్లీష్ మాట్లాడలేదు. మీరు ఏ నేమ్స్ అన్న తీసుకోండి ఇక్కడ, నో ప్రాబ్లం, రైట్. సో నెక్స్ట్ ఆల్రెడీ చెప్పేసాను ఫ్రెండ్స్, పాజిటివ్ ఏంటో నెగిటివ్ ఏంటో మీకు క్లియర్గా చెప్పేశాను. మరి ఈ స్పీక్ అంటే మాట్లాడడం, అలా కాకుండా వాక్, డబ్ల్యూఎల్కే వాక్, ఇది V1. నెక్స్ట్ V2 ఏంటి, దీనికి WILKED వాక్డ్. నెక్స్ట్ సింగ్ అనేది V1, నెక్స్ట్ సాంగ్ అనేది V2 అన్నమాట. సో మరి వీటికి బుల్లెట్ రౌండ్స్ లో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. బుల్లెట్ రెజిస్ట్రేషన్ లో లాంగ్వేజ్ అనేది చాలా యాంపుల్ గా మాట్లాడగలుగుతారు అలా అయితేనే. లేకపోతే మనకి జస్ట్ మైండ్ లో ఉంటుంది కానీ మనకి ఎగ్జిక్యూట్ చేయలేదు. కానీ మనం ఉండేది మైండ్ లో ఉండడానికి కాదు కదా, మాట్లాడాలి, ఇంప్రెస్ చేయాలి. మనకున్న జాబ్ లో మన ప్రొఫైల్ ఏంటో మనం చాలా చూపించాలంటే ఖచ్చితంగా లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ ఉండాలి ఫ్రెండ్స్. బుల్లెట్ రిజిస్ట్రేషన్ ప్రాక్టీస్ చేయండి. మరి వాక్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ V1, ఎందుకంటే డిడ్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ V1 రావాలి కదా. WALK, I did walk, we did walk, you did walk, he did walk, she did walk, it did walk, they did walk, Raju did walk, Suguna did walk. నేను నడిచాను, మేము నడిచాము, నువ్వు నడిచావు, అతను నడిచాడు, ఆమె నడిచింది, అది నడిచింది, వారు నడిచాడు, రాజు నడిచాడు, సుగుణ నడిచింది. మరి ఇక్కడ వాక్ అని చెప్పాము, ఇక్కడ వాక్డ్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి 2 టైప్స్ ఉన్నాయి కదా పాజిటివ్ లో, ఇది ఒక టైపు, ఇది ఒక టైప్ ఉంది కాబట్టి ఇలా చెప్పొచ్చు, ఇలా చెప్పొచ్చు. డిడ్ వస్తే V1 ఉండాలి, డిడ్ లేకపోతే V2 ఉండాలి, సింపుల్, రైట్. సో ఇక్కడ ఐ వాక్డ్, వి వాక్డ్, యు వాక్డ్, హీ వాక్డ్, షీ వాక్డ్, వాక్డ్ అనకూడదు. సో వాక్డ్ టా సౌండ్ పలకాలి. ఇక్కడ డి ఉంది కదా, దీని టీ సౌండ్ పలకాలన్నమాట. ఐ వాక్డ్, వి వాక్డ్, యు వాక్డ్, షీ వాక్డ్, హీ వాక్డ్, ఇట్ వాక్డ్, దే వాక్డ్, రాజు వాక్డ్, సుగుణ వాక్డ్. నేను నడిచాను, మేము నడిచాము, నువ్వు నడిచావు, అతను నడిచాడు, ఆమె నడిచింది, అది నడిచింది, వారు నడిచారు, సుగుణ నడిచింది, రాజు నడిచాడు. ఇలా ఒక్కొక్కటి 5 టైమ్స్. ఐ వాక్డ్, ఐ వాక్డ్, ఐ వాక్డ్, వి వాక్డ్, వి వాక్డ్, వి వాక్డ్, యు వాక్డ్, యు వాక్డ్. నెక్స్ట్ సింగ్, ఇక్కడ సింగ్, ఐ డిడ్ సింగ్ ఏ సాంగ్, ఐ డిడ్ వచ్చింది కాబట్టి V1 డిడ్. ఐ డిడ్ సింగ్ ఏ సాంగ్, వీ డిడ్ సింగ్ ఏ సాంగ్, యూ డిడ్ సింగ్ ఏ సాంగ్, హీ డిడ్ సింగ్ ఏ సాంగ్, షీ డిడ్ సింగ్ ఏ సాంగ్, ఇట్ డిడ్ సింగ్ ఏ సాంగ్, దే డిడ్ సింగ్ ఏ సాంగ్, రాజు డిడ్ సింగ్ ఏ సాంగ్, నెక్స్ట్ సుగుణ డిడ్ సింగ్ ఏ సాంగ్. మరి సింగ్ లేకుండా ఎలా చెప్పాలి డైరెక్ట్ గా అంటే ఇక్కడ మనకి సాంగ్ రావాల్సిందే కదా, ఎందుకంటే ఇది V2. డిడ్ లేకపోతే V2 రావాలి. ఐ సాంగ్, వీ సాంగ్, యూ సాంగ్, హీ సాంగ్, షీ సాంగ్, ఇట్ సాంగ్, దే సాంగ్, సుగుణ సాంగ్, రాజు సాంగ్. నేను పాడాను, మేము పాడాము, నువ్వు పాడావు, అతను పాడాడు, ఆమె పాడింది, అది పాడింది, రాజు పాడాడు, సుగుణ పాడింది. సో ఈ రకంగా మనం ప్రతి ఒక్క వర్బ్ ని మనం ముందు క్లాస్ ఇంకా మీకు చాలా రిఫార్మ్స్ ఇస్తాం ఐడియాస్. మరి ఇక్కడ ఐ డిడ్ నాట్ వాక్, వీ డిడ్ నాట్ వాక్, వాక్ అనేది తీసుకుంటే సేమ్ ఇక్కడ I did not walk, we did not walk, you did not walk, he did not walk, she did not walk, it did not walk, it did not walk, they did not walk, Raju did not walk, Suguna did not walk. నేను నడవలేదు, మేము నడవలేదు, నువ్వు నడవలేదు, అయిపోయింది అనమాట. అయిపోయిందో అయిపోలేదు. సో గతకాలంలో జరిగిపోయిన పని అనమాట అది. గతకాలం అంటే అది ఎప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం కాదు, జస్ట్ అంతకుముందు మనం చేయబోయే పని కంటే ముందు ఒక పని జరిగింది అనుకో, దాన్ని మొత్తం డిట్తో చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ he did not walk, she did not walk, he did not walk, they did not walk, Raju did not walk, Suguna did not walk. మరి ఇక్కడ sing, I did not sing, we did not sing, you did not sing, he did not sing, she did not sing, it did not sing, they did not sing, Raju did not sing, Suguna did not sing. నేను పాడలేదు, మేము పాడలేదు, నువ్వు పాడలేదు, అతను పాడలేదు, ఆమె పాడలేదు, అది పాడలేదు, వారు పాడలేదు, రాజు పాడలేదు, సుగుణ పాడలేదు. మరి ఇక్కడ డిడ్ లేకుండా చెప్పొచ్చు అంటే చెప్పకూడదు. ఖచ్చితంగా డిడ్ ఉండాల్సిందే, నాట్ ఉండాల్సిందే. ఈ ఖచ్చితంగా డిడ్ ఉండాలి. సెంటెన్స్ లో డిడ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఓన్లీ పాజిటివ్ మాత్రమే మనకు ఆప్షన్ ఉంటుంది. డిడ్ ఉపయోగించవచ్చు, ఉపయోగించకపోవచ్చు. డిడ్ ఉపయోగిస్తే V1 ఉండాలి, ఉపయోగించకపోతే డైరెక్ట్ V2 ఉండాలి. ఎలాగని చెప్పొచ్చు. ఐ కేమ్ అని చెప్పొచ్చు, ఐ డిడ్ కమ్ అని చెప్పొచ్చు. సో అలాగా మనకి ఐ డిడ్ సింగ్, వీ డిడ్ సింగ్, యూ డిడ్ సింగ్, హీ డిడ్ సింగ్, ఐ డిడ్ నాట్ సింగ్, వీ డిడ్ నాట్ సింగ్, యూ డిడ్ నాట్ సింగ్, హీ డిడ్ నాట్ సింగ్, షీ డిడ్ నాట్ సింగ్. సో ఆ రకంగా మనం అన్ని డిడ్ నాట్ అని మనం సెంటెన్స్ అలా చెప్పాలా ఫ్రెండ్స్. అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.